UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. శివాజీ గారు ఆడియో రిలీజ్ ఫంక్షన్లో స్టేజ్పై ఆడవాళ్ల వస్త్రధారణ గురించి మాట్లాడినప్పటి నుంచి కూడా ఇది పెద్ద బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. డే బై డే అంటే ప్రతిరోజు కూడా దీనికి సంబంధించి ఎవరో ఒకరు తమ వాదన వినిపించడం, అది ఇంకా పెద్ద రచ్చగా మారడం జరుగుతోంది. సో రెండు అభిప్రాయాలు ఇందులో. ఇటువైపు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు, అటువైపు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. ఒకరేమో ఆడవాళ్ళు వాళ్ళకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా బ్రతికే ఛాన్స్ హక్కు వాళ్ళకి ఉంది, వాళ్ళకి నచ్చినట్టుగా డ్రెస్సింగ్ వేసుకునే రైట్ వాళ్ళకు ఉంది అని ఒకవైపు మాట్లాడుతూ ఉంటే, లేదు కల్చర్ని ఫాలో అవ్వాలి, నిండుగా కప్పుకుంటేనే ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది అని ఇంకో వైపు మాట్లాడుతున్నారు. మొత్తానికి ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోకుండా ప్రతిరోజు కూడా ఈ గొడవ పెద్దదే అవుతుంది, కానీ దీనికి ఫుల్ స్టాప్ పడటం లేదు. మరి ఎలా దీనికి ఫుల్ స్టాప్ పడేది ఎలా? మళ్ళీ ఇదే టాపిక్ పైన మాట్లాడదాం. శేఖర్ భాషా గారు మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో. సో ఇప్పటి వరకు మీరు అన్ని వేరే అదర్ ప్లాట్ఫామ్స్ పైన మీరు కూడా మీ అభిప్రాయం ఇండైరెక్ట్లీ వ్యక్తమైంది. ఆడవాళ్ళు కొంచెం నిండుగా కప్పుకుంటే ఎదుటివాడు రెస్పెక్ట్ ఇస్తాడు, ఆడవాళ్ళు పిచ్చిగా వస్త్రధారణ చేయొద్దు అని మీరు అనడం మీ అభిప్రాయంగా మాత్రం తెలుస్తోంది. సో ఏంటి మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటంటే, ఎవరు ఎలా అయినా డ్రెస్ చేసుకోండి, ఆడ మగ తేడా లేదు, అందరూ కూడా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్గా ఉండాలనేది నా అభిప్రాయం. ఆడ మగ తేడా లేదు, మనిషి అనేవాడు డీసెంట్గా డ్రెస్ చేసుకోవాలి. పబ్లిక్ ప్లేస్లో ఎవరో ముద్దు పెట్టుకుంటున్నారని చెప్పి మన బజరంగ దళ వాళ్ళు ఎవరు వెళ్ళి కొట్టారు. దేనికి? వ్యాలంటైన్స్ డే సందర్భంగా చేస్తారు వాళ్ళు రొటీన్ గా. ఎవరైనా లవర్స్ ఉంటే మన కల్చర్ కాదు అని సెంట్రల్ యూనివర్సిటీలో అనుకుంటా 10 మంది కపుల్స్ మేము పబ్లిక్ గా ముద్దు పెట్టుకుంటాం, ఏం చేస్తారా చూపిస్తారు అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చేసి చూపిస్తున్నారు. అంటే కొంతమంది ప్రవోక్ అయ్యి కూడా ఇటువంటివి చేస్తారు, మనం ఏం ఆశ్చర్యపోకర్లా. పూనం పాండే లాంటి వాళ్ళు ఇండియా మ్యాచ్ గెలిస్తే నేను బట్టలిప్పుకొని సముద్రం దగ్గర వాకింగ్ చేస్తాను అంటే ఉంటారు. కొంతమంది సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, మెంటల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, దాంట్లో మనం ఏమి చేయలేం. కానీ బట్ ఏంటంటే ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, డీసెంట్గా డ్రెస్ చేసుకోండి అందరూ అన్నంలో తప్పలేదు, కానీ నా బాడీ నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను. ఇప్పుడు నిన్న మంచు లక్ష్మి గారు అన్నారు, ఐ నో హౌ టు డ్రెస్ ఇన్ ఏ గుడి, ఐ నో హౌ టు డ్రెస్ ఎట్ స్విమ్మింగ్ పూల్, ఐ నో హౌ టు డ్రెస్ ఇన్, దట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. బట్ అలా కాకుండా నా ఇష్టం నేను ఎక్కడైనా వేసుకుంటా, నేను ఎక్కడైనా ఇప్పుతా, మీరు మాత్రం చూసే కోణం మారాలి అనేది ఒక ప్రొవోకింగ్ స్టేట్మెంట్. అది అంటే ఇప్పుడు ఒకవేళ కనుక అదే నిజమైతే మనకి సెన్సార్ బోర్డులు ఎందుకు? ఒకవేళ అదే జరిగితే సెన్సార్ బోర్డులు కట్ చేస్తున్నాయి కదా. ఎందుకు కట్ చేస్తున్నాయి? ఎందుకంటే ఒక సభ్యత అనేది, ఇప్పుడు దానివల్ల ఏం జరుగుతుందా అనేది పక్కన పెట్టేద్దాం. దానివల్ల వచ్చే రిపర్కషన్స్ ఏంటి? అత్యాచారాలు జరుగుతాయా, లేకపోతే పొట్టి బట్టలు వేసుకుంటే ఏం జరుగుతాయని పక్కన పెట్టాను. ఇది ఒక పర్టికులర్ ప్లేస్లో ఆ కమ్యూనిటీకి సంబంధించి అసభ్యంగా ఉందా లేదా అనేదే చర్చ. ఇక్కడ అమెరికాలో అంటే ఏంటి చెప్తారా? అసభ్యం అంటే ఏంటంటే, సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎంతవరకు ఇది చేస్తారో అది పెద్దలు ఉన్న చోట అసభ్యం. అది అంటే ఆగ్రహం సినిమాలో రాజశేఖర్ మొత్తం ఇప్పుకున్న వెనకాల బ్యాక్ సైడ్ నుంచి షాట్ ఉంది. రాధిక ఆప్టే అనే ఆవిడ కంప్లీట్గా నేకెడ్గా ఉన్న షార్ట్స్ ఉన్నాయి. వీటికి ఏం చేస్తారంటే కొన్ని ఎక్సెప్షనల్ కండిషన్స్లో ఏ సర్టిఫికేట్ ఇచ్చో లేకపోతే కొన్ని పారామీటర్స్ తీసుకొని ఇస్తారు. ఓకే, ఉన్నాయి ఆ రేంజ్లో మొత్తం ఇప్పి అని అంటే. ఇప్పుడు అంటే మగవాళ్ళలో మీరు అట్లా తీసుకున్నారు, ఆడవాళ్ళు కూడా అంటే వెన్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ అన్నప్పుడు వాళ్ళు సెన్సార్ బోర్డు పని ఏంటి అంటే, వాళ్ళ పనే అశ్లీలత అసభ్యాన్ని గుర్తించి దాన్ని సభ్య సమాజంలోకి వెళ్లకుండా ఉండడం. బాంబేకి సపరేట్గా, హైదరాబాద్కి సపరేట్గా, అమెరికాకి సపరేట్గా సెన్సార్ బోర్డులు ఉన్నాయి. ఎందుకు అంటే అమెరికాలో చల్తా హై అనుకునేది ఇండియాలో నహి చల్తా హై. ఎందుకంటే అమెరికాలో నుంచి 70 వచ్చే సినిమాలు ఏవైతే ఇండియాలో వస్తున్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వేయరు. ఇక్కడ కొన్ని కత్తెలు పడతాయి. ఎందుకు? దట్ ఈస్ యాక్సెప్టెడ్ దేర్ బట్ నాట్ హియర్. మీరు అక్కడ కల్చర్ని ఇక్కడ బలవంతంగా రుద్దడానికి ట్రై చేస్తే జనాల్లో ఒక విప్లవం వస్తుంది, ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవ ఇప్పుడు మీరు చూస్తున్నారు. అంటే ఇంతకుముందు మన ఇండియన్ కల్చర్లో అసలు ఆడవాళ్ళని మగవాళ్ళు చాలా గౌరవించేవాళ్ళు. ఆడవాళ్ళు బ్లౌజ్ వేసుకునేవాళ్ళు కాదు, చీర కట్టుకునేవాళ్ళు. సో మరి ఆ కల్చర్ అప్పుడు కూడా అదేంటి బాడీ ఎక్స్పోజ్ అయ్యేది. అసలు అప్పట్లాగా ఇప్పుడు ఏం డ్రెస్సింగ్ వేసుకోవట్లేదు, బ్లౌజులు లేకుండా ఇప్పుడు బయటికి వెళ్ళగలరా? అక్కడ కల్చర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఎట్లా ఫాలో అవుతారు?
అదే ఫాలో అవ్వద్దనే చెప్తున్నా. ఆ రోజుల్లో లేవు. వాళ్ళు అలా వేసుకున్నారు. ఆహ్, ఆ మగవాళ్ళు అప్పుడు అత్యాచారాలు అలాంటివి చాలా తక్కువ. మరి ఇప్పుడు చేస్తూ ఉన్నారు గదా! మారాల్సింది వీళ్ళు గదా! అమ్మ మీరు ఒక మగవాళ్ళు. క్వెషన్‌కి ఒక సమాధానం చెప్పేదాకా ఆగండి. మీరు రెండో క్వెషన్‌కి వెళ్ళిపోతే నేను రెండో కన్‌ఫ్యూజ్ అవుతారు. అహా! మీరు మీరు ఫస్ట్ ఆన్సర్ అడిగిన చెప్పాకే క్వెషన్ నేను ఇంకోసారి చెప్పిన. మీకు మిమ్మల్ని ఫస్ట్ అడగలేదు. అడిగిన క్వెషన్ ఏంటంటే, హ్మ్. అప్పట్లో బ్లౌజులు ఏసుకోలేదు. హ్మ్. ఇప్పట్లో వేసుకుంటున్నారు. మంచిదే కదా! హ్మ్. మంచిదే. అలాగే మగవాళ్ళు కూడా అప్పట్లో ఏమి లేకుండా బొడ్డు కోసి పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఇప్పుడు చక్కగా ప్యాంట్లు ఏసుకొని తిరుగుతున్నారు కదా! ఎందుకంటే మనం ఎప్పుడో ఆదిమానవుల కాలం నుంచి ఎవాల్వ్ అవుతూ వస్తూ వస్తున్నాం. ఉన్నాం. ఆ! మెల్లగా అదే గదా! వచ్చినాయి. హ్మ్. ఓకే. తప్పేముంది దాంట్లో? ఓకే. మంచిదే. అదే గదా! ఆ! అందుకే గదా! వీళ్ళు గూడా వాళ్ళకి నచ్చినట్టుగా డ్రెసింగ్ మెల్లగా ఎవాల్వ్ అవుతూ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ కంఫర్ట్‌గా ఉన్నట్టుగా వాళ్ళు యేసుకుంటున్నాము. మా తప్పేముంది అని వాళ్ళంటున్నారు. మీరెలాంటి డ్రెస్ నేనేమి తప్పు మీరిప్పుడు ధోతి పట్టట్లేదు. కట్టుకోవాలి అని వాళ్ళేం చెప్పట్లేదు గదా! ఆడవాళ్ళు. మాకు చీరలు కట్టుకోవాలని మీరెందుకు చెప్తున్నారు అని అంటున్నారు. ఆ! మేం చెప్పట్లేదమ్మా. ఆ! మీ ప్రొడ్యూసర్ చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్ ఎవరు? డబ్బులిస్తున్నాడు కాబట్టి, ఆ! సినిమాలో ఈ వాళ్ళు చూసేవాళ్ళ కోసమో, లేకపోతే దేనికోసమో ఓ రూ. 1,00,000 ఇస్తాను. నువ్వు పొట్టి బట్టలేసుకో అంటాడు. లేకపోతే చీర కట్టుకో అంటాడు. వాడు ఏం చెప్తే ఆ డబ్బులు బట్టలు వేసుకుంటున్నారు హీరోయిన్‌లు. హ్మ్. మీరెవరు మాకు చెప్పడానికి? అంటే నేను కాదు చెప్పేది. ప్రొడ్యూసర్ చెప్తున్నాడు వీళ్ళేసుకుంటున్నారు. ఆ! ఆ! మళ్ళీ ఇక్కడ వీళ్ళకేం ప్రాబ్లమ్ వచ్చింది? వేరే ఎవరికి? వాళ్ళొచ్చి స్టేజ్ మీదొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అవసరమేం చెప్తున్నారు? అవసరం అంటే ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకోవడంలో భారతదేశం ఆయనకు ఒక హక్కు ఇచ్చింది రాజ్యాంగం. మీ అభిప్రాయం దేనికైనా మీరు గాని స్వేచ్ఛగా మీరు ఎలా అయితే బట్టలేసుకోనే హక్కు రాజ్యాంగం ఇచ్చిందో, స్వేచ్ఛ కూడా మళ్ళీ దానికి కూడా పరిమితులుంటాయి. మళ్ళీ నేను ఇప్పుకొని పోతా, బిగిని గుడేసిపోతా అది కాదు. కొంత రెస్పాన్సిబుల్‌గా మీరు మాటలైనా, వేష భాషలు అన్నారు. భాష అయినా, వేషమైనా 2 కూడా లిమిట్స్‌లో ఉన్నంత వరకు ఎవరికీ ప్రాబ్లమ్ లేదు. శృతి మించి మాట్లాడిన దానికే కదా! ఆయనకి సామాను అన్న పదానికే ఆయన్ని పిలిచారు. ఆ పదమే లేకపోయుంటే ఆయన చెప్పిన మాట అది తీసేసి మిగతాది చూస్తే అమ్మాయిలు కూడా కాదు. హీరోయిన్‌లు చీరలు కట్టుకోనో లేకపోతే కొంచెం మరి క్రౌడెడ్ ఫంక్షన్‌లోకెళ్ళేటప్పుడు మీకు కాస్త సేఫ్టీ ఉండాలంటే ఇటు వేసుకెళ్ళండి అన్నాడు. దానికి ఖచ్చితంగా ఏ మహిళా కమిషన్ పిలిచేది కాదు. ఆ సామాన్ అనే పదమే లేకపోతే మహిళా కమిషన్ పిలిచేది కాదు. లేకపోతే మాలో వెళ్ళి కంప్లెయింట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. హ్మ్. జస్ట్ బికాజ్ ఆ పదం ఉంది కాబట్టే అయింది తప్ప, అది తీసేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే, రైట్ దానికి నేను అపాలజీ చెప్తున్నాను. హ్మ్. మిగిలిన దానికి నేను కట్టుబడి ఉంటున్నాను హ్మ్. అన్నాడు. సో, ఇప్పుడు దాంట్లో మీకేమైనా అభ్యంతరం ఉందా? హ్మ్. ఆయన ఏమంటున్నాడు, బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లాంటివి డ్రెస్ చేసుకుంటే అంటే చీర కట్టుకో మరీ అంత రివీలింగ్‌గా వేసుకోకుండా, ఎక్స్‌ప్లోజివ్‌గా వెళ్ళకుండా ఉంటే హ్మ్. మీకు ఇటువంటి దరిద్రాలు తప్పుతాయి అన్నట్టుగా చెప్పాడు. అంటే దరిద్రపు చూపుతో చూసే వాళ్ళకి చెప్పుంటే బావుండేదేమో అని ఆడవాళ్ళు అంటున్నారనమాట. మంచి ప్రశ్న. హ్మ్. ఏంటంటే అమ్మా, ఈ దరిద్రపు చూపుతో చూసేవాళ్ళే గనక లేకపోతే హ్మ్. ఏమవుతదంటే, ఇప్పుడు అమెరికా నుంచి వచ్చారు కొంతమంది ఇక్కడికి. ఆ కల్చరు హ్మ్. ఇక్కడ వాళ్ళు అక్కడే ఎందుకు ఒక హాలీవుడ్‌లో యాక్టర్లు కాలేకపోయారు అంటే, మన ప్రపంచం మొత్తం మీద కూడా ఉప్పు, కారాలు ఎక్కువ తినే దేశం మన భారతదేశం. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఉప్పు, కారాలు తింటారు. దీనివల్ల ప్రపంచంలో అందరికన్నా కామం ఎక్కువ ఉన్న దేశం ఏదైనా ఉందంటే హ్మ్. అది భారతదేశం. హ్మ్. అందుకే మన పాపులేషను ఇంతగా పెరుగుతుంది. హ్మ్. అలాగే మన ఈ ఇండియాలో మొత్తంలో కూడా అంతకన్నా అందరికన్నా కామం ఎక్కువగా ఉన్న ప్రజలు ఎక్కువగా ఎవరైతే ఉంటారో అనుకుంటే అందులో మన తెలుగు వాళ్ళు తీసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు ఈ సదరు మహిళలు ఎవరైతే ఐటెమ్ సాంగులు చేసుకుంటూ గ్లామర్ చూపిచ్చి వాళ్ళు డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళు ఇంత అంత డిమాండ్‌కి ఎక్కడి నుంచి వస్తుందంటే వీళ్ళ వల్ల. ఈ ఎవరైతే ఐటెమ్సా, ఇలియానా, అనుష్క అని చెప్పి సంగలు గార్చుకుంటూ చూసే ప్రజలు కొంతమంది అది గూడా ఒక వల్నరబుల్ ఏజ్‌లో వాళ్ళు ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఒక 15-25 ఏజ్‌లో వీళ్ళు చూసుకొని రెచ్చిపోయి ఇది చేసుకుంటూ టికెట్ల కోసం వందల రూపాయలు ప్యాంట్లు చింపుకుంటూ హ్మ్. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడితే వాళ్ళకి లైకులు కొట్టి, వ్యూలు పెంచి వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా డబ్బులు, హ్మ్. అలాగే సినిమాల ద్వారా డబ్బులు ఇచ్చేది ఎవరయ్యా అంటే హ్మ్. మీరు బాంబే పోండి. నేను నిన్న నాకు ఇద్దరు మిత్రులొచ్చారు బాంబే నుంచి. ఏం జరుగుతుందో వాళ్ళు చూసి అడిగారు. ఏంట్రా అంటే, "మీ బాంబేలో గూడా ఎవరన్నా ఇట్లా పొట్టి బట్టలేసుకొని పోతే ఇలాగే చూస్తారా పట్టి పట్టి" అంటే, పట్టించుకోను గూడా పట్టించుకోరా మా పని మేము చూసుకుంటాం" అన్నాడు. నిజమా అన్నాను. హ్మ్. ఏ చాలామంది అలా యేసుకుంటూ పోతుంటే ఇక్కడ ఎవ్వడికి అంత పట్టవు అన్నాడు. ఎందుకు అని అడిగితే, "ఈ అందరూ అలాగే ఉన్నారు గదా! మాకేం పెద్ద అనిపించదు. మాకు అటువంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు" హ్మ్. హ్మ్. అని అన్నాడు. హ్మ్. అది పాయింట్. ఏంటంటే అమెరికాలో అందరూ అలాగే ఉంటారు. హ్మ్. ఇక్కడ బాంబేలో కూడా ఈ మధ్య అలాగే తయారయ్యారు. హ్మ్. కాబట్టి ఏంటంటే వాళ్ళకి నార్మల్ అయిపోయినప్పుడు వాళ్ళకి హ్మ్. లేదు. బట్ ఒక 10 మంది నార్మల్‌గా ఉండి, హ్మ్. 10 మంది సంసారాలుండి, హ్మ్. ఒక్కళ్ళు సడెన్‌గా నేను ఇటువంటి హట్‌కే కనపడ్డారనుకోండి. హ్మ్. "హా!
అని చెప్పి సంఘర్షణ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.